హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు కర్రీ వంకాయ బటానీ. దానికంటే ముందు లాస్ట్ వీడియో పొడుపు కదా ఆన్సర్ ప్రాణం. మరి ఈరోజు పొడుపు కదా అంటే లాస్ట్ వీడియోలో తెలుసుకుందాం. వంకాయ బటానీ ఏ మసాలాలు వేయకుండా న్యాచురల్గా వండుకుంటే చికెన్ టేస్ట్ వస్తుంది. దానికోసం బటర్ని ఒక 8 hours నానబెట్టుకోవాలి. ఈ కర్రీకి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత వంకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను నల్ల వంకాయలు తీసుకున్నాను. తెల్ల వంకాయలు వేసుకుంటే కర్రీ టేస్ట్ ఇంకా బాగా ఉంటుంది. ఇందులో టమాటో కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. టమాటాలని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని అవి మగ్గాక నానబెట్టిన బఠానీ వాటిని నేను కొంచెం బాయిల్ చేశానండి. అవి అందులో వేసి కొంచెం కలుపుకున్నాక అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలి. కర్రీలో వాటర్ వేయకుండానే గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంది, కానీ అందులో చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని కుక్ అయ్యాక లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసి కలుపుకోవడమే. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న పౌడర్ అండి. అంతే, చికెన్ కర్రీ టేస్ట్లో వంకాయ బటానీ కూర రెడీ సింపుల్గా. ఇంకా ఈ వంకాయ బటానీ కలిపి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. బటానీలో ఉండే వైటమిన్ కే ఎముకల్ని బలంగా ఉంచుతుంది. బఠానీలు, వంకాయల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. బఠానీలో వైటమిన్ సి, కే ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, జుట్టు బలంగా కూడా ఉంటుంది. ఇందులో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల వెయిట్ లాస్ తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఈరోజు పొడుపు కదా, కడుపులో పిల్లలు, అరుపేమో ఉరుము, ఎరుపంటే భయం, ఎవరది? బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.